అయ్యా మా వాళ్ళు కొద్దిగా ఆలస్యమైంది, క్షమించమని కనికరించమని వేడుకుంటున్నాం. ప్రార్థన ద్వారా ఇప్పుడు మేము ప్రారంభిస్తుంటాం కదా దేవా, అయ్యా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం. మీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. ఏ గృహములకు వెళ్తున్నాం ఆ గృహములకు ఆశీర్వాదం ఉంచమని వేడుకుంటున్నాం నాయన. అయ్యా మీ దాసులుగా ప్రభు నిబిడలుగా మేము వెళ్తున్న ప్రతి గృహానికి మీ దీవెన అనుగ్రహించండి. క్షేమకరంగా తీసుకువెళ్ళండి. ఎక్కడ ఎటువంటి అవాంతరాలు ఆటంకం లేకుండా సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా ప్రతి బిడ్డ పైన కూడా దైవాత్మను ఉంచండి. ఎవరిలో ఎటువంటి మరో ఆలోచనలు పనిచేయని ఒకనైనా ప్రతి వారి మీద మీ ఆత్మ ఉంచిన క్షేమకరంగా తీసుకువెళ్ళండి. తిరిగి మళ్ళీ మీ సన్నిధి చేరి ప్రార్థించుకునే వరకు నాయన మీరే మాకు తోడుగా ఉండమని మీ కృప కలిగిన హస్తములకు నాయన మాలో ప్రతి వారిని సంగమం క్రిస్మస్ నిమిత్తం మిగిలించినటువంటి కానుకను దీవించండి, సర్వ సమృద్ధి దయచేయమని వేడుకున్నాం. దేవా మరి నీకు ఇచ్చి శోధించినప్పుడు ఆకాశ వాక్యాలను తెరిచి పంటజాలంతో విస్తారంగా దీవెనలు కుమ్మరిస్తానని వాగ్దానం చేస్తాం. దానిని ఆశ్రయించిన వాడు ఎన్నడూ సిగ్గుపడడు. ప్రభువా నిన్ను కలిగిన వాడికి ఏ లోటు ఉండదని, ఏ కొదువ ఉండదని మీరు నాయన మరి వాగ్దానం చేసిన దేవుడు తండ్రి మీకు స్తోత్రాలు. దేవాన్ని నమ్ముకున్నటువంటి కుటుంబాన్ని బిడ్డలు మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభు. సర్వ సమృద్ధి యేసుక్రీస్తు నామములో కలుగును గాక. సహాయం చేయండి నాయన. బిడ్డలు మంచిగా చదువుకుని నాయన దేవా తండ్రి బిడ్డలని ఎందు తండ్రి పెద్దలు ఎందు తండ్రి నాయన దేవుడు ఎంత భయభక్తులు కలిగిన ఆయన ఎదగటానికి సహాయం చేయండి తండ్రి. నా ప్రేమనైనా అయ్యా వారి నా ప్రేమనైనా అయ్యా నీ ఇంకా మనం వెళ్తున్నారా ఇది నా వస్తుంది. ఎందుకు ఎంత జూమ్ అవుతుంది? అరే జూమ్ తీసినారా? ఇప్పుడు గురు కొద్ది లైటింగ్ ఏమన్నా